కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యా సంస్థలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ట్రిపుల్-ఐటీని ప్రారంభిస్తారు. కర్నూలు ట్రిపుల్-ఐటీకి గతంలో 152 ఎకరాలు కేటాయించింది టీడీపీ సర్కారు. 350 కోట్ల రూపాయల కేంద్రం నిధులతో కర్నూలులో దాన్ని నిర్మిస్తున్నారు. విశాఖ ఐఐఎం కోసం టీడీపీ హయాంలో 241 ఎకరాలు భూమి కేటాయించారు. దీని నిర్మాణానికి 472 కోట్ల రూపాయలు కేటాయించారు. విభజన చట్టం హామీల్లో భాగంగా కేంద్రం ఏపీకి వీటిని కేటాయించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటి హైదరాబాద్ ను కూడా వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఈ నెల 25న మంగళగిరి ఎయిమ్స్ తో పాటు మరో 4 ఎయిమ్స్ ఆసుపత్రులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఈ ఇన్స్టిట్యూట్ 2015 సంవత్సరంలో యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు స్థాపించబడింది. అయితే జూలై 2018 నుంచి పిల్లలు మన క్యాంపస్లోకి వచ్చారు. అంతవరకు ముందు కాంచీపురంలో మెంటరింగ్ ఇన్స్టిట్యూట్ కొంత ట్రైనింగ్ ఇచ్చింది. ఇక్కడ జూలై 2018 నుంచి వసతులు కల్పించడంలో గత 4.5 ఏళ్లుగా అందరూ శ్రమించి ఈ ఇన్స్టిట్యూట్ని బిల్డ్ చేశాం. ఇప్పుడు చాలా చక్కగా రూపుదిద్దుకుంది. దీంట్లో ఫ్యాకల్టీ అయితేనేంటి, స్టాఫ్ అయితేనేంటి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి పనిచేస్తున్నారు. ఈ క్యాంపస్ 4.5 ఏళ్ళలో కష్టపడి అందరూ డెవలప్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి గారు రేపు దాదాపుగా 11 గంటలకని టైం ఇచ్చారు. 11 గంటలకి జాతికి అంకితం చేస్తారని అనుకుంటున్నాను. అందుకేంటంటే అది వర్చువల్ విధానంలో జరుగుతుంది కాబట్టి మేము 10:30-10:45 కల్లా మేము ఇక్కడ అందరినీ గెస్టులను పిలిచి మేము ఏ విధంగా ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసాం అవన్నీ ప్రచార సభ అదంతా చేస్తాం. చేసిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వర్చువల్ విధానంలో మేము అందరం ఈ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా జాతికి అంకితం చేశారో తెలిగిస్తాం. కాసేపట్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో భాగంగా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్నూలులో ట్రిపుల్-ఐటీని ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఈ 3 సంస్థలకి కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు భూమి చాలదని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మళ్ళా వెంటనే 100 ఎకరాలు కేటాయించారు. దీంతో అక్కడ విద్యా సంస్థలను అప్పట్లో ముందు తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి ఆ తర్వాత తాత్కాలిక భవనాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అద్దె కూడా పే చేసింది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. వాటికి ఇప్పటికీ కూడా మొదటి దశ మాత్రమే ప్రారంభమయ్యాయి, నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ఈ తరగతులను కూడా అప్పట్లో సంబంధిత మంత్రులు ప్రారంభించారు. అయితే ఈ 3 సంస్థలకి ముఖ్యంగా కర్నూలులో ఉండే ట్రిపుల్-ఐటీకి 152 ఎకరాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 350 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో కర్నూలులో ఉండే ట్రిపుల్-ఐటీని కూడా నిర్మిస్తున్నారు. విశాఖలో ఐఐఎం కోసం కూడా టీడీపీ హయాంలో 240 ఎకరాల భూమిని కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు కేటాయించారు. దీని నిర్మాణానికి 472 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఇచ్చిన హామీల ప్రకారం కూడా ఈ సంస్థలన్నింటినీ కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి భూమిని కేటాయించాలని చెప్పి కేంద్రం కోరిన వెంటనే తక్షణమే భూమిని కేటాయించి ఎక్కడైతే రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో విద్యా కుసుమాలు పూయించాలని, అదేవిధంగా ఆ ప్రాంత విద్యాభివృద్ధికి దోహదం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు కర్నూలులో ట్రిపుల్-ఐటీ, విశాఖలో తిరుపతిలో ఐఐటి కూడా సంబంధించి కేటాయించారు. ఆ సంస్థలు కూడా అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఉండే ట్రిపుల్-ఐటీకి సంబంధించి కూడా వర్చువల్ గా ఈ రోజు ప్రధాని మోడీ జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటిని, రంగారెడ్డి జిల్లాలో ఉండే ఐఐటికి సంబంధించి హైదరాబాద్ కూడా ఐఐటి హైదరాబాద్ అంటారు, బట్ ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది. దీన్ని కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు.
అదేవిధంగా ఈ నెల 25వ తేదీన మంగళగిరిలో ఉండే ఎయిమ్స్ తో పాటు మరో 4 ఎయిమ్స్ సంస్థలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎయిమ్స్ సంస్థలను కూడా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వెంటనే మంగళగిరిలో 2 కొండల నడుమ అత్యంత విశాలమైన ప్రదేశాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి పూర్తి చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా మంచినీటి సరఫరా చేయకపోవడంతో అక్కడ ఉండే రోగులు సిబ్బంది కూడా తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అటువంటి సంస్థకు కూడా ప్రధాని మోడీ వర్చువల్ గా ఈ నెల 25వ తేదీన జాతికి అంకితం చేయబోతున్నారు. విజయచంద్రిక.